రే తమ్ముడు, బస్తా పేపర్లు బస్తా పెన్నులు రెడీయా? ఎరా పార్టీకి అందరు రెడీయా? అరే థియేటర్ తగలబెడతాకి బొమ్మలు దమ్మన్న తెచ్చారా? అసలు మామూలుగా ఉండకూడదు. మనం వెళ్ళేపాటికి ఫ్యాన్స్ హడావుడి చేస్తారు, మనం కూడా గుంపుల గోవిందలాగా హడావుడి చేయాలి. గుర్తుందిగా మన థియేటర్లో మనుషులు వస్తున్నారా? అందరు వస్తున్నారా? రే తమ్ముడు, బండి కొంచెం మెల్లగా సోదాపి పాయింట్కి రా. సరే సరే సరే, మ్యాటర్ ఏంటంటే ఇవాళ 8th Jan 2026. సో ఇవాళ అయితే మనం ప్రభాస్ అన్న ప్రీమియర్కి అయితే వెళ్తున్నాము. నైట్ 8:45 అనమాట. సో వెళ్ళి అసలు ఫ్యాన్స్ చేసే రచ్చ ఏంటి, అసలు ఆ గోల్ ఏంటి, అసలు ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళటం నా లైఫ్లో ప్రీమియర్ షో. ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా వెళ్ళా. సో వెళ్ళి మన ప్రభాస్ అన్నది ఎట్లా జరుగుతుంది ఏంటి, మనం కూడా ఆ సెలబ్రేషన్స్లో మనం కూడా ఉండి కోలాహలంగా చేసి వద్దాం. సో మీరందరూ చూస్తూనే ఉండండి, వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇంక పదండి వెళ్దాం. అయితే వచ్చానమాట. టికెట్ చూసారా? పార్కింగ్ టికెట్ ఇది. పార్కింగ్ టికెట్ 30 రూపీస్ గాయస్. మరీ అంత దారుణంగా ఉందంటే, ఇదివరకు 10 రూపాయలతో మూవీకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట 10 రూపాయలతో. ఇప్పుడు 30 రూపాయలు పార్కింగే తీసుకుంటున్నారు. సరే, ప్రభాస్ కోసం ఏదైనా చల్తా. సో అదైతే గాయస్, ఇప్పుడు మూవీ అయితే చూసాము, ఇంటికి కూడా వచ్చేసాం. ప్రజెంట్ టైం వచ్చేసేసి 1 అవుతుంది, నియర్లీ 1 అవుతుంది. సో గొంతు అయితే కొంచెం అరిసి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను కదా. సో అరిసి గొంతు పోయింది. సో మూవీ అయితే ఒక్కటి ఫస్ట్ ఏంట్రా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం వెళ్ళింది ప్రభాస్ అన్నని చూస్తాకి. నేనైతే భయపడితే వెళ్ళాను అనమాట. కనీసం హాఫ్ అన్ అవర్ అయినా ఉండడా అని భయపడ్డాను. కానీ మన సంతోషించాల్సింది ఏంటంటే గైస్, అన్న సినిమా మొత్తం అన్నే ఉంటాడనమాట. మనం ఐస్ ఫిస్ట్గా అనమాట. కళ్ళు చెప్పడానికి కూడా లేదు, గొంతు అయితే పాడైపోయింది. సో సినిమా గురించి వస్తే గ్రాఫిక్స్ దెబ్బతీసిద్ది అనుకున్నా గైస్ ఖచ్చితంగా. ఇప్పుడు ఆదిపురుషులో కూడా అట్లాగే లైక్ ఆ ట్రామాలోకి వెళ్ళిపోయాను. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయము గ్రాఫిక్స్ అట్లా ఉండిద్దని. సో అట్లా ఉంది. గ్రాఫిక్స్కి అయితే చాలా బాగుంది. ఎక్కడో చిన్న ఒక్క మైన్యూర్ డీటెయిల్స్ లాగా ఎక్కడో ఒక చోట పోతుందన్నమాట. సో అదంతా పక్కన పెట్టేయండి. మనం అన్నం చూస్తాకి వెళ్ళాం. అన్న వింటేజ్ లుక్ ఉందా లేదా, ట్రైలర్ చూపించినట్టు ఉందా లేదా అని చూస్తాకి వెళ్ళాం ప్రీమియర్స్కి. సో నేను పెట్టిన మనీకి వర్తా కాదా? ఖచ్చితంగా వర్తే గైస్. ఎందుకంటే చెప్తున్నాను, ఒక ఫెస్టివల్ లాగా ఉంది అక్కడ థియేటర్ మొత్తం. అంటే నా థియేటర్ దగ్గర కొంచెం క్రౌడ్ ఫుల్ తక్కువగా ఉంది, కానీ నా పక్కన థియేటర్లో మీరు చూసే ఉంటారు, అసలు రంబోలు అయిపోయింది. నేను సీన్స్ కూడా వీడియో తీయడానికి కూడా లేదనమాట. ఎందుకంటే అసలు నేను ఆ మూవీలోకి వెళ్ళిపోయాను, అట్లా ఉంది మూవీ. సో అంటే జస్ట్ ప్రభాస్ ఫ్యాన్కి ఇది అర్థమవుతుంది అనమాట, ఎందుకు నేను మూవీలోకి వెళ్ళిపోయాను, ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, జస్ట్ ప్రభాస్ ఫ్యాన్గా అన్నని అట్లా డార్లింగ్ అంతసేపు స్క్రీన్లో వింటేజ్ డార్లింగ్ అంతసేపు చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో వాచబుల్లే గైస్. మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడాల్సిన మూవీనే. మీ ఫ్యామిలీ అందరిని తీసుకుని వెళ్ళండి, హ్యాపీగా సంక్రాంతికి ఎంజాయ్ చేయండి. సో ఫైనలీ మీరు నా వీడియో కనుక ఇదే ఫస్ట్ టైం కనుక చూస్తుంటే, నా పేరు సాయి, నా ఛానల్ విజిఎస్ సాయి వైటీ అనమాట. సో ప్లీజ్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్.